అండ్ టీవీ మీడియా న్యూస్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పిసిసి సెక్రటరీ పి రఘునాథ్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ రామకృష్ణపూర్ అధ్యక్షుడు పల్లె రాజు గారిని ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఇంటర్వ్యూ తీసుకునే ముందు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రఘునాథ్ రెడ్డి గారికి పల్లె రాజుకి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాం. రామకృష్ణపూర్ పల్లె రాజు ప్రెసిడెంట్గా ఉంటున్నారు మీరు. సార్, కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? ఎప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? దయచేసి ఒకసారి చెప్పండి. ముందుగా జర్నలిస్ట్, టీవీ, పేపర్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను మొట్టమొదటిగా 91 నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నా. అప్పటి నుండి ఒక 5 సంవత్సరాలు జెండా పట్టుకునే ఉన్నా. అప్పుడు నాకు ఏ పోస్టు లేకుండా అయినా కూడా జెండా పట్టుకునే కార్యక్రమం పాల్గొనడం జరిగింది. 2000లో ఎన్ఎస్ఏ టౌన్ వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్గా చేసినాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం లేకముందు నుంచి నేను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. పిసిసి సెక్రటరీగా ఉన్న పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న పి రఘునాథ్ రెడ్డి గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో రామకృష్ణపూర్లో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు? మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు చెప్పగలరు? జర్నలిస్ట్, టీవీ, పత్రిక ప్రేక్షకులకు మరియు ప్రతినిధులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ కూడా నేను చాలామందికి సుపరిచితున్నే. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుండి జీవిత ప్రస్థానం మొదలైంది. నేను విద్యార్థి దశ నుండే ఎన్ఎస్ఏ స్కూల్ స్టూడెంట్ అధ్యక్షుడిగా, పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జిగా, జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టడం జరిగింది 1990 నుండి. నేను అప్పుడు రాజకీయాలకు రావడానికి ఆసక్తి గౌరవనీయులు వెంకట్రావు గారు సింగరేణిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే ఆ టైంలో నా నైబర్ ఉన్నటువంటి తేజవతి రాంబాబు గారు మా ఇంటి పక్కన ఆయన ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఉండే, వారిని చూసి ఆకర్షితున్నై నేను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నప్పుడు నీలం శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా యమా శ్రీనివాస్ గారు, వీరు నన్ను ప్రోత్సహించడం జరిగింది. అప్పటి నుండి నేను ఎన్ఎస్ఏలో కొనసాగుతున్న సమయం లోపల నాకు పట్టణంలో ఉన్నటువంటి కాంతాల మల్లారెడ్డి గారు, రాంబాబు గారు, పుడియ వైకుంఠం గారు, పల్లె రాజు గారు, వీళ్ళందరితో కలిసి మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాం. అలాగే పల్లెరాజు గారు చెప్పండి, ఈ రామకృష్ణపూర్లో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలు గ్రూపులు ఉన్నాయా? గ్రూపులు ఉంటే ఎవరెవరు ఉన్నారు? అసలు గ్రూపులు ఎందుకు ఉంటాయి అనే దానికి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ గ్రూపుల విషయానికి వస్తే, అంటే అసలు మొదటికెళ్ళి కూడా రామకృష్ణపూర్లో ఏ గ్రూపులు కూడా ఎలాంటివి కూడా లేవు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా తండ్రి కొడుకు కూడా పడవచ్చు, కొన్ని విషయాలు ఉంటాయి తప్ప, అంతే తప్ప ఎక్కడ కూడా గ్రూపులు అనేది కనబడతలేవు. అందరం కలిసికట్టుగా వివేక్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమికి గల కారణాలు ఏంటి చెప్పండి, వివరంగా చెప్పగలరు? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికలు పోయినటువంటి సందర్భంగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఒక విద్యావేత్త, మేధావి, ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి అయినప్పటికీ మేము మా కార్యకర్తలు, నాయకులు సమీక్ష కృషి చేసాం. అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఎవరైతే క్యాండిడేట్ ఉందో క్యాండిడేట్ వారు చేసినటువంటి బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్, వృత్తిరీత్యా ఆయన ఎడ్యుకేషన్ బిజినెస్ చేస్తారు కాబట్టి
ఆ బిజినెస్లో కొంతమంది ఫీజులు చెల్లింపు చేసే విషయంలో ఆలస్యమైన లేకపోతే ఆలస్యమైనప్పుడు కొంత కట్టుకోలేగా మాట్లాడి ఆ ఫీజులు చెల్లించే విషయంగా ఆయన మాట్లాడినప్పుడు అది దృష్టిలో పెట్టుకొని కొంతమంది పేరెంట్స్ కానివ్వండి విద్యార్థులు కానీ దృష్టిలో పెట్టుకొని తప్పుడు ప్రచారం అతని చేయడం జరిగింది. ఆ తప్పుడు ప్రచారం చేసిన వల్లనే మేము ఓటమి చెందాం తప్ప మా క్యాండిడేట్ విషయంలో కానీ మా పార్టీ నిర్ణయంలో కానీ ఎలాంటి పొరపాటు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే పల్లెరాజు గారు చెప్పండి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో మందమరి మండలంలో మందమరిలో ఇక్కడ రామకృష్ణాపూర్లో నిర్మాణం చేసి సంవత్సరాలు గడుస్తున్నా కూడా అలాగే పల్లెరాజు గారు చెప్పండి, ఈ మందమరి మండలంలో మందమరి ప్లస్ రామకృష్ణాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయలేదు. ఈ మధ్య కాలంలోనే మందమరిలో కొంతమంది లబ్ధిదారులకు అలాట్మెంట్ చేసినట్టు తెలిసింది. మరి రామకృష్ణాపూర్ కేదన్పల్లిలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ విషయంలో మీరు ఎమ్మెల్యేతో కానీ చెప్పి కానీ ఇంకా ఎలాంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారనే విషయాలు కూడా చెప్పగలరు. డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఇక్కడ కొంత డబుల్ బెడ్రూమ్లలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, వాటర్ ఇంకా పూర్తి కాలేదు. ఎమ్మెల్యే గెలవగానే అసలు దాని పరిస్థితిని తెలుసుకొని దాని పని మీద వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. అదే కాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత అసలు సరైన పేదోనికి లేకుండా వాళ్ళు సర్వే చేయడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారికి ఒక వినతిపత్రం ఇచ్చినాం. ఇది మళ్ళీ రీసర్వే చేసి నిజమైన పేదోనికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పూర్తి పని కాగానే రామకృష్ణాపూర్లో 286 డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు అయిపోతుంది. మంత్రివర్గ విస్తరణ కూడా రేపు 3 తారీఖు నాడు జరగబోతుంది. దాంట్లో ఎమ్మెల్యే వివేక్ కూడా మంత్రి పదవి రాబోతున్నట్లుగా మాకు తెలుస్తుంది. దాంతోపాటు మన మందమరి మండలంలో నామినేటెడ్ పోస్టు ఎవరికి రాబోతున్నాయి, దాంట్లో మీ పేరు కూడా ఉన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటి చెప్పగలరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించి సరైన సమయంలో కూడా వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం పార్టీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన మంచిర్యాల జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువ కనుక మంచిర్యాల జిల్లా నుండి ఒక ఎస్టీ గోల్డ్కు సంబంధించినటువంటి కోటా తిరుపతి ఆల్రెడీ రాష్ట్ర పదవి ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్గా. మిగతా 2వ దఫా ఇచ్చేటువంటి పదవి లోపల నాలాంటి కార్యకర్త కూడా ఆశిస్తున్నాం. కానీ పార్టీ నిర్ణయానికి పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉండేటువంటి కార్యకర్తగా నేను పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి ఏ పదవి ఇచ్చినా తప్పకుండా నా బాధ్యతను నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాజుగారు చెప్పండి, ఈ కేతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా రామకృష్ణాపూర్ ప్రజలు అనేక విధాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన సంఘటనలు కూడా చాలా దూరంగా ఉన్నాయి. ఈ రామకృష్ణాపూర్ ప్రజల యొక్క చిరకాలమైన కోరిక ఈ నెరవేర్చడంలో ఎమ్మెల్యే వివేక్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దాని డీటెయిల్స్ కూడా చెప్పండి. ఏదైతే ఈ రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ గురించి 2013లో మన ఇప్పుడు ఉన్న చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటేశ్వర గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే వంతెన శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 1 ఇయర్లోనే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఫ్లైఓవర్ ఎందుకు పనులు జాప్యం చేయడం జరుగుతుందని దృష్టి పెట్టి ల్యాండ్ యాక్విజిషన్ చేయలేక అప్పుడున్న బాలకృష్ణన్ మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరించి పని చేయమని అని రవీంద్రరావును బెదిరియడం. కానీ ఇది ఎక్కడ ప్రాబ్లం ఉంది, ప్రజలకు ఇబ్బందులు ఉన్నది తెలుసుకోకుండా వ్యవహరించిండు. ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ చేపించి యువతల ఫ్లైఓవర్ యువతల వాళ్ళందరికీ డబ్బులు ఇప్పేయడం జరిగింది. ఆ తర్వాత పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే 15 రోజులకు ఒకసారి వచ్చి ఫ్లైఓవర్ చూసి అదేవిధంగా మన ఉన్న ఎంపీ గారు కూడా పరిరక్షించి పని స్పీడ్గా చేయాలి, రామకృష్ణపురం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. అలాగే రఘునాథ్ రెడ్డి చెప్పండి, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి.
గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీగా వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు టికెట్స్ ఇస్తారా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు టికెట్స్ ఇస్తారా? అసలు ఏ విధమైనటువంటి రామకృష్ణపూర్ డెవలప్మెంట్కు ఇలా చర్య తీసుకోబోతున్నారు, దాని డీటెయిల్స్ కూడా వివరాలు కూడా చెప్పగలరు. కేతపల్లి మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశకృష్ణ నాయకత్వంలో కూడా కేతపల్లి మున్సిపాలిటీ తప్పకుండా మేము గెలుస్తాం. ఎందుకు గెలుస్తామని ఇంత ధీమాగా చెప్తున్నామంటే, గౌరవ శాసనసభ్యులు ఎన్నికైనప్పటి నుండి సుమారుగా ఈ కేతపల్లి డెవలప్మెంట్ కోసం దగ్గర 80 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం జరిగింది. అదే కాకుండా వచ్చేటువంటి నెలలో కూడా ఇంకొక 15 కోట్ల రూపాయలతో ఈ కేతపల్లి మున్సిపాలిటీని అభివృద్ధిలో తీసుకోవడానికి ఆలోచన చేశాం. దానిలో భాగంగా ఇవాళ 2DFI తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి 12 కోట్ల 30 లక్షల రూపాయలు, DMF నుండి 24 కోట్ల రూపాయలు, SDFC నుండి 2 కోట్ల రూపాయలు, CRSS నుండి సుమారుగా 8 కోట్ల రూపాయలు, ఇవే కాకుండా సింగరేణి మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ కాలువలు, డ్రైనేజ్ సిస్టము, తర్వాత ఎలక్ట్రిసిటీ సిస్టమ్, తర్వాత CC రోడ్ల అభివృద్ధి మీద కూడా మేము ఖర్చు చేయడం జరుగుతుంది. ఇలా మా పార్టీలో అప్పుడు ప్రజలు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలనే ఆలోచనతో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం సందర్భంగా ఆ రోజు ఉత్సవమైనటువంటి కొంతమంది టీఆర్ఎస్ చెందినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చినటువంటి నాయకులందరూ కూడా మేము స్వాగతం పలికినాం, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. వారి స్థాయిని బట్టి వారి బాధ్యత ఇవ్వడం జరిగింది. మీరు ఒకటే అడిగారు, టికెట్ ఇస్తారా లేదా అన్నది మేము నిర్ణయించడం కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. దాన్ని గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయానికి మా పట్టణ కాంగ్రెస్ కమిటీ కట్టుబాటు ఉంటుంది. కాకపోతే ఎమ్మెల్యే గారికి మేము ఒక సలహా సూచన ఏం చేస్తామంటే, కేతపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి దిశలో పోతున్నాం, ఆయా వార్డుల్లో ఎవరు ఏం పనిచేస్తున్నారు, ఏ కార్యకర్త ఎట్లా ఉన్నాడు, ఏ క్యాష్ సీక్వెన్స్ ఎట్లా ఉన్నా అన్నది వారి దృష్టికి మేము తీసుకెళ్తాం. కానీ డిసైడ్ చేసేది, నిర్ణయించేది మాత్రం ఎమ్మెల్యే గారు చేస్తారు. అదే కాకుండా రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్కు పొత్తుగా కొనసాగుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా మా స్థానిక నాయకత్వం ఒక కోర్ కమిటీ వేసుకోవడం జరిగింది. 10-12 మందితోని 10-12 మంది కలిసి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయమైనటువంటి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కేతపల్లిలో గత 50 సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా గెలవలేదు. ఈసారి తప్పకుండా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం, ఎంపీ గారి ఆలోచనలతో ఈ మున్సిపల్ గెలుస్తామని ఈ స్థానంలో తెలియజేస్తాం. అలాగే చెప్పండి, ఈ రామకృష్ణాపూర్ సింగరేణి మొత్తంలోనే ఒక చరిత్ర కలిగిన ఏరియాగా ఉన్నది. ప్రజెంట్ రామకృష్ణాపూర్లో గనులు మూతబడినాయి, డిపార్ట్మెంట్స్ కూడా మూతబడినాయి. ఉన్న ఒక 1 year మైన్ అది కూడా మూతబడింది. అది కాస్త పోగా RKOC కూడా మూతబడింది. దీంతో ఇక్కడ ఉన్న రామకృష్ణాపూర్లో ఉన్న సింగరేణి కార్మికులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ నుండి బదిలీపై తరలి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ రామకృష్ణాపూర్ అభివృద్ధి చేస్తామంటున్నారు. ఈ అభివృద్ధి ఎలా చేస్తారు? గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ఇండస్ట్రీ పెడతామని చెప్పడం జరిగింది. ఇక్కడ చెందూరు కాన్స్టిట్యూన్సీలో ఇండస్ట్రీ పెట్టేసి యువకులకు ఉపాధి కల్పిస్తామన్నారు. మరి ఆ ఇండస్ట్రీ గురించి మీరు ఏమంటారు? దాని గురించి కూడా చెప్పండి. మందమర్లో లెదర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది. అదే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడున్న సింగరేణి కార్మికుల పిల్లలు, సింగరేణి కార్మికులు అందరూ రిటైర్డ్ అయ్యారు, మైన్స్ మూతపడ్డాయి. కాబట్టి ఈ పిల్లల గురించి స్కిల్ డెవలప్మెంట్ కూడా సింగరేణిలో నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మందమర్లే కాకుండా చెన్నూరుకు రామకృష్ణపూర్ మధ్యలో ఏదైనా ఇండస్ట్రీని తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరుగుతుంది. రామకృష్ణపూర్ పరిస్థితి దీనాతి దీనంగా తయారైంది. ప్రజెంట్ ఇక్కడ వ్యాపారస్తులు కానీ సింగరేణి ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల వాళ్ళకు సరైన దుకాణంలో ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఎవరు రాలేకపోతున్నారు. అలాగే కాకుండా ఈ సింగరేణి సంస్థపై పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో ఇక్కడ పరిస్థితి దయనీయంగా తయారై ఉన్నది. ఇక్కడ రామకృష్ణపూర్ పూర్వ భవిష్యత్తు ఏంటిది?
భవిష్యత్తుకు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి మీ నుండి ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ అడిగి మీరు ఏం చేయబోతున్నారు కొంచెం దయచేసి చెప్పగలరు. ఇలా జర్నలిస్ట్ టీవీ గారికి ప్రజలకు యువత కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. గౌరవ శాసనసభ్యులు ఎన్నికల సమయం లోపల కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఈ రామకృష్ణాపూర్ ప్రాంతం వాస్తవంగా గతంలో ఉన్నటువంటి నాయకత్వం, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతం నిర్వహణ కావడానికి వారే కారణమని మేము గర్వంగా గొప్పగా చెప్తాం. ఎందుకంటే వారు అధికారంలో ఉండి భూగర్భ గనులను కోల్పోయే విధంగా చేసింది కాబట్టి అది వాళ్ళదే తప్పు. అయినప్పటికీ మేము వాళ్ళ మీద తప్పేయకుండా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి ఓసీ మూతపడినటువంటి ఓసీకి పర్మిషన్ రావాలంటే 1.5 year పడుతుంది. కనుక దాని విషయంలో డైరెక్టర్ గారికి అదేవిధంగా సిఎండి బలరాం గారికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు విజ్ఞప్తి చేసి సుమారుగా ఈ నెల చివరి అంటే ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ లోపల తప్పకుండా మెగా ఓసీని RK5 నుండి మొదలు పెడితే మందమరి KK2 దాకా మెగా ఓసీని ఏర్పాటు చేయాలనేది, అదే ప్రత్యేకంగా పరీక్షంగా సింగరేణి కార్మికులకు అదేవిధంగా ఆ ఓసీ తీసేటువంటి ఏదైతే కాంట్రాక్ట్ వస్తుందో ఆ కాంట్రాక్ట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ అన్స్కిల్ యువతకు అందులో ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని, అదే కాకుండా ఇవాళ సింగరేణి ప్రాంతంలో ఈ రామకృష్ణాపూర్ చుట్టుపక్కల 2 పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్ కూడా తీసుకురావడం జరిగింది. మందమల్ల ఒకటి, వెల్లంపల్లి ఒకటి, అదేవిధంగా చెన్నూరు హైవే మీద కూడా ఒకటి పవర్ ప్లాంట్ తీసుకురావడం. దానివల్ల కూడా యువతకు ఉపాధి కలుగుతుంది. ఇదే కాకుండా ఈ మందమరి మండలం ఆనుకొని ఉన్నటువంటి జయపూర్ మండలంలో పవర్ ప్లాంట్ ఒకటి 850 మెగావాట్ల ఎక్స్టెన్షన్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 500 ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా రామకృష్ణాపూర్ ప్రాంతం ఈ విధంగా దిగజారిపోతుంది, దినదిన వెనుకబడిపోతున్న దాంట్లో వాస్తవం ఉంది. కాకపోతే దీన్ని అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే, ఇండస్ట్రీస్ ఏదైనా తేవాలంటే దానికి రా మెటీరియల్ అవసరము. రా మెటీరియల్ మనకు అందుబాటులో లేదు. కాకపోతే మేము ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఒకటి ఆలోచన చేశారు. ఈ కేంద్రపల్లిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తే దానివల్ల కొంత అభివృద్ధి జరుగుతుంది, ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మా పట్టణాధ్యక్షుడు రాజుగారు చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ కూడా మందమరి పెట్టడం జరిగింది. దాంట్లో అన్ఎడ్యుకేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లో నేర్చుకున్నట్టయితే వారి స్థాయిని బట్టి వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే యువత ఉందో యువత 50,000 నుండి 4 లక్షల రూపాయలు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవడం కోసం మేము ప్రకటించడం జరిగింది. అప్లికేషన్ తీసుకున్నారు. తప్పకుండా జూన్ మొదటి వారం లోపల 4 లక్షల రూపాయలు ప్రతి పెట్టుకున్నటువంటి నిరుద్యోగి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ఈ నిజవర్గానికి 4,500 మంది యూనిట్లు వస్తున్నాయి. దాంట్లో సుమారుగా ఈ కేంద్రపల్లి మున్సిపాలిటీలో 300 నుండి 450 యూనిట్లు వస్తాయి. అంటే 300 మందికి వచ్చిందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 900 కుటుంబాలు బాగుపడ్డట్టే అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదే కాకుండా ఇక డబుల్ బెడ్రూమ్ కూడా మేము 282 డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. వాటికి ఏదైతే మైనర్ రిపేర్స్ ఉన్నాయో ఆ మైనర్ రిపేర్స్ కోసం అని చెప్పేసి 22 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు అందించడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఒక సర్వే చేయడం జరుగుతున్నది. ఎవరైతే దానికి సంబంధించినటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా లక్కీ ట్రిప్ ద్వారా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ లాటరీ తీసి అర్హులైనటువంటి పేదవారికి అది ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మున్సిపల్ వెనుక ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో అధికారంలో వచ్చినప్పుడు మేము 42 ఎకరాల 39 గుంటల ల్యాండ్ను కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ను ఆ రోజు ఏదైతే గురుకులానికి 9 ఎకరాలు ఇవ్వగా, అదేవిధంగా మున్సిపల్ పార్క్ డెవలప్మెంట్ కోసం 3 ఎకరాలు పోతే 12 ఎకరాలు పోతే 30 ఎకరాల 39 గుంటల ల్యాండ్ అక్కడ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఇలా మున్సిపల్ కార్మికులు కానీ అదేవిధంగా ఇంకా సింగరేణిలో ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్టర్స్ కార్మికులు కానీ ఇందులో డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి అక్కడ పట్టాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా వారికి ఆ సలహా సూచన ఇచ్చి గవర్నమెంట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఇచ్చే విధమైనటువంటి ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రాజు గారు చెప్పండి, రామకృష్ణపూర్ అసలు ప్రధానంగా డెవలప్మెంట్ విషయంలో మీరు ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ చెప్పి ఏం చేయబోతున్నారు, అసలు ఆ వివరాలు చెప్పండి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఈ విషయాలు క్లుప్తంగా చెప్పాలని మా జర్నలిస్ట్ పేపర్ నుండి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ గురించి అయితే ముఖ్యంగా
ఎమ్మెల్యే గారి దృష్టికి ఏదైతే ఈ గురుకుల పాఠశాల రామకృష్ణపురంలో ఉంది ఆ గురుకుల పాఠశాల మేడం ఎమ్మెల్యే దృష్టికి మా స్కూల్ అయితే ఇక్కడ ఉరుస్తుంది సార్, ఒకసారి మీరు విజిటింగ్ చేయండి. పోయిన ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా మా స్కూల్కు విజిటింగ్ చేయలేదు అని సార్ మీరు వచ్చి చూడండి సార్ అనగానే వెంటనే మేము కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి సార్ ఒకసారి మన స్కూల్ విజిటింగ్ చేద్దాం అనగానే సార్ వచ్చి చూసిన తర్వాత చాలా బాధాకరంగా ఉంది, ఈ రేకులు ఇవన్నీ ఏంటమ్మా అని చూసి ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అని వెంటనే సింగరేణి తోటి మరియు గవర్నమెంట్ తోటి చూసి చూపించి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి? ఎమ్మెల్యే గారు ప్రతి నెలకు 4 సార్లు ప్రతి లైన్కు తిరుగుతూ ఏ సమస్య ఉంది ఎక్కడ ఉంది అని తెలుసుకుంటూ ఇది కాదా అని చెప్తున్నాను. అలాగే రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిన్న ప్రవేశపెట్టిన సన్న బియ్యం విషయంలో ఇక్కడ లబ్ధిదారులు చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటికి తిండి లేని వాళ్ళు ఈ బియ్యం రావడం వల్ల చాలా సంతోషపడి లైన్లో క్యూ కట్టి నిన్నటి దినం నుంచి వాళ్ళు బియ్యం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయంలో మేము కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ బియ్యం పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వంది పై వాటా ఎక్కువ ఉందని చెప్పేసి కింది వాటా కాంగ్రెస్ మాత్రమే, అంటే 80% కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాటా ఉంది, 20% మాత్రమే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటా ఉందని అంటున్నారు. ఈ విషయంలో కూడా వివరాలు చెప్పగలరు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్గం పూర్తిగా బలహీన వర్గాలకు, బిలో పవర్టీ ఉన్నటువంటి పేద నిరుపేదలకు 2 పూటల కడుపునిండా అన్నం తినాలన్న ఆలోచనతో ఏదైతే రేషన్ బియ్యం దొడ్డు బియ్యం వస్తే తినలేని పరిస్థితుల్లో అమ్ముకున్నలు రేషన్ డీలర్లు మాయ చేస్తున్న ఉద్దేశంతో సన్నబియ్య కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చేటువంటి సన్నబియ్య కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభిస్తున్నటువంటి సమయం లోపల కొంతమంది బీజేపీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, ఇవాళ తెలంగాణలో 17 పార్లమెంట్ సభ్యులు ఉంటే 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, ఒక ఎంఐఎం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ 8 మంది బీజేపీ పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చిల్లర మల్లరగా రాష్ట్ర ప్రభుత్వంపై పదజాలం వాడుతుంటూ వారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి సేవ చేయాలని ఆకాంక్షతోని నిరుపేద కుటుంబం 3 పూటల భోజనం తినాలని చెప్పేసి సన్నబియ్య కార్యక్రమం తీసుకువచ్చి మేము ఇస్తుంటే ఇది మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం అని గొప్ప చెప్పుకున్నాం. మీ ఎంపీ అందరూ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, 100 రూపాయల ట్యాక్స్ మేము కేంద్ర ప్రభుత్వానికి పంపితే మాకు రిటర్న్గా మీరు ఎంత పంపుతున్నాయా? 10 నుండి 15% పంపుతుంది. అంటే మిగతా డబ్బంతా మేము రాష్ట్ర ప్రభుత్వం పంపిన ట్యాక్స్తో మీ కేంద్ర ప్రభుత్వాన్ని అనుకుంటాం. ముందుగా మాకు రావాల్సినటువంటి 45% వాటాను ఫస్ట్ పంపాలి మా రాష్ట్రానికి. మా అభివృద్ధి ఇంకా ఇంతకంటే అద్భుతంగా చూపెడతాం. అదే కాకుండా ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పార్లమెంట్ సభ్యులు ఒకటే ప్రశ్నిస్తున్నాం, 2013లో మీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబంలో అకౌంట్లో ఇస్తారని చెప్పేసి మీ నరేంద్ర మోడీ గారు, మీ అమిత్ షా గారు పకడవాళ్ళ వర్కిళ్ళు ఇంతవరకు ఒక కుటుంబానికి కూడా 1 లక్ష రూపాయలు రాలేదు. అది కాకుండా ప్రతి ఇయర్ 2 లక్షల అంటే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి గతంలో మీరు 4 ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి ఎంపీలు ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాజెక్టుగా మీ కేంద్ర ప్రభుత్వం ఏం తెచ్చిందో చెప్పండి. మొన్న జరిగినటువంటి బడ్జెట్ ఏదైతే బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి గుండెస్సులు ఇచ్చింది లేదు. ఏం చేసిందంటే మీరు ఎన్నికల ప్రచార భాగంలో హిందుత్వము ఎన్నికల ప్రచార భాగంలో ఇలా బీహారు ఇలా మధ్యప్రదేశ్ వాటి కోసం మీరు బడ్జెట్ ఇష్టం ఉన్నట్టే పెట్టింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇలా ఇక్కడ నుండి తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు అంటే సుమారు మీకు ఇచ్చేటువంటి ట్యాక్స్ 100 రూపాయల ట్యాక్స్ ఇస్తే మీకు మాకు రిటర్న్ ఇచ్చిందంటే 10% ఇస్తాను. అంటే ఒక్కసారి మీరు కుటుంబం చేసి చెప్పాలి. ఇలా దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో అది చూసి మీకు బోర్వలేక ఇలా కుట్టి సార్లు మాట్లాడటంలో కుట్టిగా వివరిస్తున్నారు తప్ప
మీకు దమ్ము ధైర్యం ఉంటే, నీతిగా ఉంటే మీరు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించి ఈ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా నెరవేర్చాలి, ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి అనే దాని మీద మీరు మాట్లాడండి. ఇలా దేశవ్యాప్తంగా మీరు బీహార్కు ఇచ్చినటువంటి రైలు ఇలా మా తెలంగాణకి ఇవ్వలేదు. ఇలా తెలంగాణ నది సెంటర్లో ఉంది. మీరు చుట్టూ భారతదేశానికి ఎక్కడి నుండి పోవాలన్నా తెలంగాణ మీరు ఇంకెళ్ళే పోవాలి. ఇక్కడ ఎందుకంటే ఇలా రైల్వేలు మీరు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకు పెంచుతున్నారు? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఫస్ట్ మీరు హిందుత్వం, మేమందరం హిందువులమే, మా కుటుంబాలు కూడా హిందుత్వం ఉన్న కుటుంబాలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రసీ ఉన్నటువంటి పార్టీ. దానిలో భాగంగానే ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేము ఏదైతే భారతదేశానికి ఇలా స్వతంత్రం తెచ్చి 100 సంవత్సరాలు పూర్తయింది. అదే కాకుండా మేము భారత రాజ్యాంగాన్ని సమిష్టిగా ఆలోచున్నటువంటి నాయకత్వం భారత రాజ్యాంగాన్ని రచించి ఇలా ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకురావాలని ఒక నిర్ణయం తీస్తే మీరు రాజ్యాంగం మార్చాలి, అంబేద్కర్ మీరు ముఖంలో అంబేద్కర్ పిలవద్దని ఇలా హరిజన గిరిజనులను హీరోలు చేసే విధంగా మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. వెంటనే అవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి మీరు అందరూ కూడా సలహా కొట్టాల్సినటువంటి బాధ్యత మీ ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాజు గారు చెప్పండి, కేతన్పల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్గా ఉన్నది. మరి ఇప్పుడు మళ్ళీ కులగణన పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎస్సీ రిజర్వేషన్గా ఉంటుందా లేకపోతే మారుతుందా? ఈ విషయంలో మీ కాంగ్రెస్ పార్టీ నుండి ఏ విధంగా తీర్మానాలు చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలు కూడా దయచేసి చెప్పండి. ఎస్సీ రిజర్వేషన్ అయినా బీసీ రిజర్వేషన్ అయినా మా పార్టీకి మాకు ఎలాంటిది అభ్యంతరం లేదు. ఎవరైనా మేము గెలిపించుకొని ముందుకు పోతాం. ఎందుకంటే మేము అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. ఏదైతే మనం నిజంగా సింగరేణి నుంచి 30 సంవత్సరాలకి వెళ్ళి శ్మశాన వాటిక లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి శ్మశాన వాటిక తేవడానికి ప్రయత్నం చేస్తుండు. 100% యొక్క నెల 2 నెలల లోపల శాంక్షన్ అవుతుంది. దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఉంచండు ఎమ్మెల్యే గారు. అదే కాకుండా ప్రతి వార్డులో ఏ పని ఉందని స్వయంగా వెళ్ళి చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ను మేము కాంగ్రెస్ పార్టీ కైలాసం చేసుకుంటామని చెప్తున్నాం. అలాగే రమేష్ రెడ్డి గారు చెప్పండి, ప్రజెంట్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడే విధానంపై రేవంత్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణల విషయంలో ఏంటిది మీ అభిప్రాయాలు ఏంటిది కూడా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంబంధించి భారత నేతలు ఎవరైతే ఉన్నారో ఇలా విమర్శలు ప్రతి విమర్శలు కాంగ్రెస్ పార్టీపై వాళ్ళ పదజాలాన్ని వాడుతున్నారు. ఎల్లో మీడియా అంటే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా లేనిపోయిన అపోహలు సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిన్నభిన్నం చేయాలన్నటువంటి బీజేపీతో టైపై వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చాలా హాస్యాస్పదంగా ఉంది. మనం ఒకటే చెప్పుకోవాలి, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు వారికి పట్టం కట్టబెడితే ఇవాళ కాళేశ్వరం పేరు చెప్పి సుమారుగా 1,30,000 కోట్ల రూపాయలు ఇలా కుంభకోణం చేసిండు. ఇవాళ సునీళ్ళ కానీ మేడిగడ్డ కానీ అన్నారంలో చుక్క నీరు నిలిపినటువంటి పరిస్థితి లేదు. లక్షల కోట్ల రూపాయలు ఇలా వృధా చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మేము వాళ్ళకి సూటిగా ఒకటే చెప్తున్నాం, స్థానికంగా ఉన్నటువంటి ఇలా కేతపల్లి మున్సిపాలిటీలో మేము 15 సంవత్సరాల నుండి ఇలా ప్రతిపక్ష పాత్ర వహించి ఈరోజు ప్రజల వారు చేసినటువంటి అవినీతి, వారు చేసినటువంటి దోపిడీ, వారు చేసినటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీని వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించడం జరిగింది. కేతపల్లిలో మా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా తప్పకుండా రానున్న రూపంలో కూడా ఎన్నికల్లో కూడా విజయం గెలుస్తామని ప్రజలు కూడా విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేము వచ్చి 15 నెలల లోపల సుమారుగా ఇంతకుముందుకే 80 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇలా స్టార్ట్ చేస్తున్నామని, కొన్ని చేసినాం, ఇంకా కొన్ని నడిచేటివి ఉన్నాయి. అదే కాకుండా గత 5 సంవత్సరాలు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ కౌన్సిలర్స్ కోటర్లు దోపిడీగా కోటర్లలో యాక్టిఫై చేసిండ్రు, సింగర్ మేనేజ్మెంట్ భయబంధాలకు గురి చేసిండ్రు, ఎక్కడి మీద దౌర్జన్యము ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలను భయబంధాలకు గురి చేసింది. మేము ఇలా సామరస్యంగా ప్రజాపాలన విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సౌమ్యుడైనటువంటి మేధావైనటువంటి ఈ సింగరేణి ప్రాంతానికి అభివృద్ధి దిశగా తీసుకుపోయి సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం పాటుపడ్డటువంటి గడ్డ వెంకటస్వామి గారి పుత్రులు గడ్డ వివేక్ వెంకటస్వామి గారిని ఇక్కడ ప్రజలు గెలిపించారు. వారు అదే సౌమ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే ప్రతి వారం ఈ కేతపల్లి మున్సిపాలిటీలో ఒకరోజు
మంగళవారిలో ఒకరోజు ఇట్లా అంటే ఈ 5 మండలాలు 3 మున్సిపాలిటీలో తప్పకుండా వాళ్ళ వారంలో 4 రోజులు ప్రతి ప్రాంతాన్ని పర్యటించి స్థానికంగా వాళ్ళే స్వయంగా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా అభివృద్ధి పాటలో మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. అంతేనా? ఎన్ఎస్యుఐ నుండి ఒక కార్యకర్తగా ఉండి ప్రస్తుత కాలం పిసిసి జనరల్ సెక్రటరీగా డెవలప్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్నటువంటి రఘునాథ్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుండి యూత్ కాంగ్రెస్ నుండి ప్రజెంట్ రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా పల్లె రాజు ఉంటున్నారు. అలాగే వీళ్ళతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతి రాజయ్య కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు గత 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అధికారం లేకున్నా కూడా చాలా ధైర్యంగా పార్టీలోనే ఉంటూ ఇప్పటి వరకు సేవలు అందిస్తున్నారు. మీరు అందించే సేవలకు మా పేపర్ ద్వారా కూడా మీకు హ్యాట్సాప్ తెలుపుతున్నాం. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు మా జర్నలిస్ట్ పేపర్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.